అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ప్రస్తుతం మన చుట్టూ ఎవరిని చూసినా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితుల మధ్యన మనం ఉన్నాం. ఎవరు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరు మన వెనకాల నిలబడతారు, ఎవరు మన భుజం తట్టి నడిపిస్తారో ఇప్పుడు మనం అంచనా వేయలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనిషి అవకాశవాదిగా మార్చబడ్డాడు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు బట్టే వారుగా ఉన్నారు. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీరిపోయాక మరొకలాగా, సహాయం కోసం వచ్చినప్పుడు మరొకలాగా మానవుడు హృదయం మారిపోతూ ఉంది. కృతజ్ఞత లేనంటి వారిగా జీవిస్తూ ఉన్నారు. మనం అనుకుంటాం చెప్పనా, నా స్నేహితులు నాకు సాయం చేస్తారు, నా బంధువులు నాకు సాయం చేస్తారు, నా దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు వారందరూ ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ గుండెల మీద చేతులు వేసుకున్న అనుభవంతో చెప్తున్నాను, ఏ ఒక్కరూ మనతో చివరి దాకా ప్రయాణం చేయరు. ఏదో ఒక రోజు అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనకు శోధన రాగానే అందరూ మనల్ని అవమానపరిచి మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు. కానీ ధైర్యంగా ఉండండి, నా ప్రభు ఘనమైన కార్యాలు ఖచ్చితంగా మన జీవితంలో చేస్తారు. ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా చాలామంది అనుకోవచ్చు, అయ్యా నా స్నేహితులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను శోధన మధ్య ఉన్నప్పుడు, నేను ఓటములో ఉన్నప్పుడు నా కుటుంబము నన్ను ధైర్యపరుస్తుంది అనుకున్నాను, నా స్నేహితులు నా చేతులు పట్టుకుని నన్ను ధైర్యపరుస్తారు అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఒక్కడిగా మిగిలిపోయానని కృంగిపోయి ఏడుస్తున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మిమ్మల్ని త్రోసివేసినా, ఎవరు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసినా నా ప్రభు ఎప్పటికీ తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. దేవుని వాక్యంలో భక్తుడైన దావీదు అనుభవంతో రాస్తూ అంటున్నాడు కదా, కీర్తనల భాగం 145 కీర్తన 14 మాట చదవగలిగితే, యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈరోజు కృంగిపోయి ఉన్న వారందరినీ నా ప్రభు లేవనెత్తునుగాక. చాలామంది ఈ మాట చెప్తూ ఉంటారు, ప్రభా నాకే శోధన రాకుండా నన్ను ధైర్యపరుచయ్యా, ఈ సంవత్సరం నాకే బలహీనత రాకుండా, ఏ నష్టము రాకుండా నన్ను కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ నేనేమంటాను తెలుసా, శోధన మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. చాలామంది అంటారు మేము ఎప్పుడు పడిపోకూడదండి అంటారు. కానీ వాస్తవానికి ఒక మాట చెప్పనా, మనం పడిపోతేనే కదా మనల్ని ఉద్ధరించేవారు, మనల్ని లేవనెత్తేవారు ఎవరు అర్థమవుతుంది. ఇప్పటిదాకా మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉన్నారు, మనం పెట్టింది తిన్నారు, మనం ఇస్తే తీసుకున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర ఏదీ లేదు కాబట్టే కదా అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే లేమి ఇతరుల మనస్తత్వాన్ని ఏంటో మనకు చూపించింది. అందుకే క్రైస్తవుడు కొన్నిసార్లు పడతా ఉంటారు. పడినప్పుడే మన చుట్టూ ఉండేవారు అసలు రంగు ఏంటో బయటకు వస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క హృదయం ఏంటి తెలుసా, పడిపోయి వారందరినీ ఉద్ధరించు దేవుడు ఆయన. యేసేబు వారి అన్నలు యేసేబుని గుంటలో వేశారు. ఆ పడిపోయిన యేసేబుని దేవుడు ఉద్ధరించడమే కాదు, యేసేబు అన్నల ముందర ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. కృంగిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. తన జీవితం ఎట్లయిపోయిందంటే తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు, అన్నల ప్రేమకు దూరం అయిపోయాడు, ఒక బానిసగా బ్రతికాడు, చెరసాల అనుభవాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ కృంగిపోయిన యేసేబుని దేవుడు లేవనెత్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రియ సంగమా, ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నోసార్లు అయ్యో మేము ఒంటరిగా అయిపోయామని ఏడుస్తున్నారు కదా, మీరు కంగారు పడకండి. మిమ్మల్ని ఒంటరిగా దేవుడు నడిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. మీ చుట్టూ అనేక మంది ఉన్నారు, వారి మనస్తత్వాలు ఏంటో మీకు తెలియదు కదా. ఎవరెవరు మీకు కీడు చేయాలనుకుంటున్నారో మీకు తెలియదు కదా. ఎవరెవరు మీకు ద్రోహం చేయాలనుకుంటున్నారో మీకు తెలియదు కదా. ఎవరెవరు మీరు పడిపోవాలని కోరుకుంటున్నారో మీకు తెలియదు కదా. దేవుడు వారందరినీ దూరపరుస్తున్నాడు. మనం పడాలి, పడితేనే కదా మనల్ని లేవనెత్తేవారు ఎవరో తెలుస్తుంది. ఈరోజు నా ప్రభు మిమ్మల్ని లేవనెత్తి, మిమ్మల్ని ఆదరించి, మిమ్మల్ని నడిపించి, పడిన చోట అద్భుత సాక్షులుగా దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. మేము పడిన తర్వాతే మనుషులేంటో దేవుడేంటో అర్థమైంది. మేము శోధన మధ్యకి వెళ్ళిన తర్వాతే మనుషుల ప్రేమ ఏంటో దేవుని ప్రేమ ఏంటో అర్థమైంది. అప్పటిదాకా మమ్మల్ని పొగిడిన వారే మమ్మల్ని దూషించడం విన్నాం. అప్పటిదాకా మాతో సహవాసం చేసిన వారే మమ్మల్ని శపించడం మేము విన్నాం. కానీ వాటన్నిటిని కూడా నా ప్రభు మేలుకరంగా మార్చాడు. ఈరోజు మీరు కూడా కృంగిపోకండి, నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.